మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీటి తలుకులా మన మనసు ఎప్పుడూ కదులుతుంటుంది. గుర్తులు, భావాలు, నిరాశలు, ఆకాంక్షలు కలిసిపోయి ఒక వ్యక్తిత్వం కనిపించదగ్గ రూపం తీసుకుంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని నేను అనిపించడం సహజం. అయితే ఆ నిజమైన మీరు ఎవరో తెలుసుకోవడం అంటే ఆ లేపు ఎత్తుకుపోతున్న భావాల వెనుక ఎవరున్నారు అనేదే చూడటం. 1. బేసిక్ ఐడియా, కన్నుల వెనుకుని చూడటం. బాహ్యంగా కనిపిస్తున్న పేరు, ఫిలాసఫీలు, పాత్రలు అన్నీ తాత్కాలికం. నిజమైన మీరు అవి కాదు. జ్ఞానమందించే పద్ధతులు, జ్ఞాన మార్గం, ఆత్మపరిశీలన ఈ తాత్కాలిక వస్తువులను అది కాదు అని చెప్పి ఆ భావనల వెనుక ఉండే నిర్దిష్ట, నిరవధి ఆత్మను గుర్తు చేయమంటాయి. 2. సాధారణ ప్రశ్న, నేను ఎవరు? ఈ ప్రశ్నను నిరంతరం ఆలోచించకుండా అనుభవ దృష్టితో అడగాలి. మనసులో వచ్చిన ప్రతి ఆలోచన మీద ఇది ఎవరికి వస్తోంది, లేదా ఇది నిజంగా నా స్వభావమా అని ప్రశ్నిస్తే ఆ ఆలోచనలు తాను కాదు అన్న బుద్ధి మెథడిగా ఏర్పడుతుంది. రమణ మహర్షి చూపించిన పూర్వమాయ్ సత్యనిర్ధారణ ఇది. 3. ఈ పద్ధతిలో మనం ఒక్కో వస్తువును మనం కాదని ఖండించుకుంటూ వెళ్తాము. నా శరీరం కాదు, నా భావోద్వేగాలు కాదు, నా జ్ఞానం కాదు అని. చివరకు ఒక అవగాహన వస్తుంది. అవి ఉండకపోతే కూడా ఒక జాగృతి లేదా నిరూప్య తత్వం అందేం ఉంటుంది. దానికి ఆత్మ అంటారు. 4. అనుభవశీలి ఆచరణలు, ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్. ప్రతిరోజు 10 నుండి 15 నిమిషాలు మౌనంగా కూర్చోవడం, శ్వాసపై దృష్టి పెట్టి అనాలోచిత భావాలు వచ్చాయా గమనించడం. వచ్చిన ఆలోచనలన్నింటికి ఇది నా స్వరూపం కాదనేదేనా అని ప్రశ్నించడం. ఇతరుల పాత్రలు, ఇతరుల అభిప్రాయాలు, నేర్పడిన గుర్తింపు తాత్కాలికమని తేల్చుకోగలగడం. చిన్న చిన్న కార్యకలాపాల్లో, చేస్తున్న పనిలో పూర్తిగా ఉంటే సాక్షి గుర్తింపు బలపడుతుంది. ఆ తీరే నిజమైన స్వరూపం ఎదుర్కొంటుంది. 5. మాయ, అనైతిక బంధం విడిపోవడం. అన్నీ మార్పు చెందుతాయని తెలుసుకుంటే భయాలు, లోభాలు, అహంకారాలు క్షీణిస్తాయి. ఇది శాంతి, స్పష్టత, స్వేచ్ఛను తెస్తుంది. తట్టుకోలేని ఎమోషన్లకు ఎంత దారుణం కలిగినా వాటి వెనుక ఉండే సాక్షి తప్పనిసరిగా మారదని గ్రహిస్తే జీవితం సులభమవుతుంది. 6. ఆధ్యాత్మిక వివిధ మార్గాలు, ఒకే లక్ష్యం. భక్తి, భగవంతునిపై సమర్పణ, కర్మ, కర్తవ్యాన్ని పరమార్థంగా చేయడం, ధ్యానం, నిరీక్షణ, జ్ఞానం, త్వరిత విశ్లేషణ ఇవి వేర్వేరు దారులు కానీ లక్ష్యం ఒకటి, మీ స్వరూపాన్ని తెలుసుకోవడం. ఎవరెవరి నిబంధనలు తగినవో మీ స్వభావానికి అనుగుణంగా ఎంచుకోండి. 7. సాధారణ తప్పులు మరియు అహితంకరమైన ఆశలు. తక్షణ ఫలితాలను ఆశించడం. నిజమైన జ్ఞానం ఒక్క రాత్రిలో రావడమేమీ కాదు. బాహ్య విజయం లేదా గౌరవంతోనే స్వరూపాన్ని తిప్పి చూడటం, అవి సహాయపడతాయైనా పునాది కానవు. నేను రాదు అనే బోధతో పీడితులయ్యే 3. నిజమైన పరిశీలన శాంతితో ఉండాలి, ఆందోళనతో కాదు. 8. చిట్కా, ఓ చిన్న ప్రాక్టికల్ గైడ్. ప్రతి ఉదయం లేవగానే 3 నుండి 5 నిమిషాలు ఇలా చేయండి. నిశ్శబ్దంగా కూర్చోండి, ఓ 2 గాఢ శ్వాసలు తీసుకోండి, వచ్చే ముందు ఆలోచనలను మాత్రమే గమనించండి, నేరుగా స్పందించకండి, స్వరూపాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఈ ఆలోచనలకు యజమాని ఎవరు? ఈ చిన్న అలవాటు చాలా దూరం నడిపిస్తుంది. ముగింపు, కూర్చుని బాగా బిడ్డలా జరగనివ్వకండి. జ్ఞాన రహస్యం అంటే రహస్యంగా ఏదో దూరంగా నిల్చోకపోవడం కాదు, మీకు అది మీలోనే ఎప్పుడూ ఉందని గ్రహించే తీరే. మీరు ఎవరో తెలుసుకోవడం అనేది ఒక ప్రయాణం. అదే ప్రయాణంలో సహజంగా భయాలు తగ్గి, శాంతి పెరిగి, జీవితం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.